దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నారు పెద్దలు. అలాంటి దేశాన్ని రక్షించడానికి మేమున్నామంటూ ముందుకొస్తారు ఆర్మీ అధికారులు. దేశం కోసం పోరాడే ధైర్యాన్ని గుండెల నిండా నింపుకుని ఆర్మీలోకి చేరేందుకు సిద్ధమవుతారు. అది కఠోరమైన నిర్ణయమని తెలిసినా దేశ రక్షణకే మొగ్గు చూపుతారు. అయితే తాజాగా సికింద్రాబాద్లో జరిగిన ఓ ఘటన దేశ రక్షణను ప్రమాదంలో పడేసిందా అనే అనుమానం కలిగేలా చేసింది. ఆర్మీ కాలేజీలోకి నలుగురు వెళ్లారు. ఫేక్ ఐడి కార్డులు చూపించారు. ఆర్మీకి సంబంధించిన సున్నితమైన ఏరియాలో ఫోటోలు, వీడియోలు తీశారు. అనుమానం వచ్చి ప్రశ్నిస్తే ఒక్కరు కూడా నోరు మెదపట్లేదు. దాంతో పోలీసులు అరెస్ట్ చేసి కేసు పెట్టారు. ఇంతకీ వాళ్ళు అమాయకుల, గూఢచారుల? వాళ్లకు ఉగ్రకుట్రకు ఏమైనా సంబంధం ఉందా? సికింద్రాబాద్ ఆర్మీ కాలేజీలో దుండగల చొరబాటు. వింగ్ కమాండర్ రజత్ కుమార్ మిశ్రా పేరుతో ఉన్న ఐడితో ఎంట్రీ. నిందితులు హర్యానా, యూపీకి చెందిన వారిగా గుర్తింపు. ఉగ్ర లింకులు ఉన్నాయనే కోణంలో పోలీసుల దర్యాప్తు. సికింద్రాబాద్ మిలిటరీ ఆర్మీ ఇంజనీరింగ్ కాలేజీలో నకిలీ ఆర్మీ గుర్తింపు కార్డుతో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడటం కలకలం రేపుతోంది. క్యాంటీన్ వద్ద ఫోటోలు తీస్తుండగా ఆర్మీ సిబ్బంది దుండగల్ని ప్రశ్నించారు. దీంతో అసలు విషయం బయటపడింది. యువకుల వద్ద ఉన్న గుర్తింపు కార్డుల్ని పరిశీలించగా అవి నకిలీవని నిర్ధారణ అయింది. దీంతో పోలీసులకు అప్పగించారు. అనుమానితుల్ని దర్యాప్తు కోసం తిరుమలగిరి పోలీస్ స్టేషన్కి తరలించారు. సికింద్రాబాద్ తిరుమలగిరి ఆర్మీకి చెందిన స్థలంలో అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. వారి వద్ద నకిలీ గుర్తింపు కార్డులు, సెల్ ఫోన్లలో చిత్రీకరించిన సైనిక ప్రదేశాల వీడియోలు బయటపడ్డాయి. ఇదే ప్రాంతానికి సమీపంలో ఉగ్రవాదులతో సంబంధాలున్న యువకుణ్ణి అరెస్ట్ చేశారు. ముగ్గురిని వేర్వేరు కోణాల్లో ప్రశ్నించారు. ఉగ్రవాదులతో ఏమైనా సంబంధాలున్నాయా అనే దానిపై ఆరా తీయడంతో విషయం వెలుగులోకొచ్చింది. బీహార్కి చెందిన రాకేష్ కుమార్ హైదరాబాద్లో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. సొంత రాష్ట్రంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ అంటూ బురిడి కొట్టించి యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇతడి నిజస్వరూపం తెలిసిన భార్య విడిపోయింది. జనవరిలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా చేరేందుకు నగరం చేరాడు. ఇతడి మామ బీహార్లో ఎయిర్ ఫోర్స్ విభాగంలో పనిచేసేవాడు. అక్కడ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో కొందరు ఉద్యోగం చేస్తున్నట్టు తెలుసుకున్నాడు. ఇక్కడికి వచ్చాక తిరుమలగిరి ప్రాంతంలో సైనికుల నివాసాలను గుర్తించాడు. ఆర్మీ క్యాంటీన్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ బీహార్లోని 20 మంది మహిళల నుంచి డబ్బు వసూలు చేశాడు. వారిలో ఇద్దరిని ఆర్మీ క్యాంటీన్ చూసేందుకు నగరానికి రప్పించాడు. తిరుమలగిరిలోని కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్ కళాశాల గేటు ద్వారం అనుమతి లేకుండా సైనిక ప్రదేశంలోని క్యాంటీన్ కు తీసుకువెళ్లాడు. ఎయిర్ ఫోర్స్ టీ-షర్ట్స్ ధరించి వింగ్ కమాండర్ రజత్ కుమార్ మిశ్రా పేరు ఉన్న ఐడితో సికింద్రాబాద్ మిలిటరీ కాలేజీలోకి దూరారు ఆగంతకులు. క్యాంటీన్, ఆర్మీ రహస్య ప్రాంతాల వద్ద ఫోటోలు, వీడియోలు తీస్తుండగా భద్రతా సిబ్బంది దుండగుల్ని అడ్డుకున్నారు. వారి వద్ద ఉన్న గుర్తింపు కార్డుల్ని పరిశీలించగా అవి నకిలీవని నిర్ధారణ అయింది. అనుమానాస్పదంగా కనిపించిన ఈ ముగ్గురిని భద్రతా సిబ్బంది ప్రశ్నించారు. పొంతనలేని సమాధానం రావడంతో లెఫ్టినెంట్ కల్నల్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను తిరుమలగిరి ఠాణాలో అప్పగించారు. ఇద్దరు అమ్మాయిలకు జాబ్ ఇప్పిస్తానని నమ్మబలికాడు ఓ యువకుడు. ఈ క్రమంలోనే తాను నేవీ అధికారిని నమ్మించేందుకు తన ముఠాతో కలిసి నకిలీ ఐడి కార్డులతో మిలిటరీ కాలేజీలోకి ప్రవేశించాడు. ఎయిర్ ఫోర్స్ డ్రెస్ ధరించి ఉండడంతో గేటు దగ్గర ఉన్న సిబ్బంది కూడా వాళ్ళని ఆపలేదు. అలా కాలేజీ ప్రాంగణంలోకి ప్రవేశించిన దుండగులు మిలిటరీ క్యాంటీన్ వద్ద వీడియోలు తీయడం మొదలుపెట్టారు. ఇది గమనించిన భద్రతా సిబ్బంది అనుమానం రావడంతో వారిని ప్రశ్నించారు. గుర్తింపు కార్డులు చెక్ చేయగా అవి నకిలీవని తేలింది. అయితే నలుగురు నిందితులు ఆర్మీ రహస్య ప్రాంతాల్ని చిత్రీకరించడంతో మరేదో కారణం కూడా ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. దేశ భద్రతకు సంబంధించిన విషయం కావడంతో కేంద్ర నిఘా, దర్యాప్తు సంస్థలు పట్టుబడిన ముగ్గురి నుంచి పూర్తి వివరాలు రాబట్టారు. అనుమతి లేకుండా సైనిక ప్రాంతాల్లోకి వెళ్లడంపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
ఈ ఘటనతో దేశంలో ప్రముఖ సైనిక స్థావరాల్లో భద్రతా ప్రోటోకాల్ల పటిష్టతపై ఆందోళన రేకెత్తింది. వ్యక్తులు ఆర్మీ నిబంధనలు ఎలా ఉల్లంఘించగలిగారు? వారి అనధికారిక ప్రవేశం సమయంలో ఏదైనా సున్నితమైన సమాచారం రాజీ పడిందా అనే దానిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. చొరబాటు వెనుక ఉన్న కారణాలను వెలికితీయడమే వారి లక్ష్యం. భద్రతా ఉల్లంఘనకు ప్రతిస్పందనగా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించడానికి ఎంసీఎంఈ క్యాంపస్లో అదనపు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఆశ చూపి నిరుద్యోగుల నుంచి డబ్బు గుంజుతూ మోసాలకు పాల్పడే మాయగాళ్ల ఆగడాలు నానాటికి పెరిగిపోతున్నాయి. నకిలీ వీసాలు, జాబ్ ఆఫర్ లెటర్లు ఇచ్చి అమాయకుల్ని నట్టేయడం ముంచుతున్నారు కేటుగాళ్లు. ఏకంగా ఆర్మీ కాలేజీలోకి నకిలీ ఐడి కార్డులతో ఎంటర్ అయ్యారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి దేశ రక్షణకు మొదటి ప్రాధాన్యమిచ్చే ప్రధాని మోడీ ఈ విషయంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.